ఐబొమ్మ నిర్వాహకుడికి పోలీసులు అసలు బొమ్మ ఏ విధంగా ఉంటుంది చూపించారు. సో మరి ఇమ్మడి రవి ఆయనైతే పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇన్ని రోజుల పాటు కూడా పోలీసులకు దొరకకుండా, చిక్కకుండా, అందకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ, దేశ విదేశాల్లో తిరుగుతూ, ఎక్కడెక్కడో ఉంటూ ఆయన యొక్క వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచే కూడా పైరసీగా సినిమాలు ఇందులో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని రోజుల పాటు తప్పించుకొని తిరిగినటువంటి ఈ వ్యక్తి రీసెంట్గానే ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కి రావడం జరిగింది. సో హైదరాబాద్లోని కుక్కట్పల్లి ఏరియాలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో మరి కరేబియన్ దీవుల్లో ఇన్ని రోజుల పాటు కూడా ఉండి అక్కడి నుంచే ఈ కార్యకలాపాలన్నీ కూడా జరిపించాడు, దీని అంతటిని కూడా మెయింటైన్ చేశాడు అనే విధంగా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మరి మనం గతంలో కూడా చూసాము, ఈ యొక్క పెద్ద నోట్ని కూడా ఐబొమ్మ నిర్వాహకులు బయటికి వదిలారు. అంటే మీరు మా మీద ఫోకస్ పెట్టడం మానేయండి, సో ఇష్టం వచ్చిన రీతిన డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ టికెట్ల రేట్లు పెంచేసుకుంటే సాధారణ ప్రజలు సినిమాలు ఎక్కడ చూడాలి? సో అలాంటి వాళ్ళ కోసం మేము దీన్ని రన్ చేస్తున్నాము, అందులో తప్పేముంది? సో మీరు వీలైనంత దూరంగా, అంటే మా టాపిక్ని మాట్లాడకుండా ఉంటే బెటరు. సో మీరు మా మీద ఫోకస్ చేస్తాం, ఇదే విధంగా మేము ఫోకస్ చేస్తాం అన్నారు అనుకోండి, మీ మీద కూడా మేము కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది, మేము ఏం చేయాలో అది కూడా చేస్తామనే విధంగా డైరెక్ట్గా సవాల్ విసిరారు. దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి కూడా పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకులు సవాల్ విసిరారు. సో అప్పటి నుంచి పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో అప్పటి నుంచి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ సినిమాల్ని అసలు ఏ విధంగా పైరసీ చేస్తున్నాడు, తన కదలికలు ఏంటి, కమ్యూనికేషన్ ఎవరితోని ఉంది, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ వస్తున్నారు. సో మరి ఆయన ఇమీడియట్గా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి రాగానే వితిన్ మినిట్స్లో పోలీసులకు సమాచారం వెళ్ళేది. సో మరి కుకట్పల్లి ఏరియాలో అయితే అరెస్ట్ చేశారు. సో మరి ఆయన బ్యాంక్ అకౌంట్లో ప్రజెంట్ 3 కోట్ల రూపాయలు అయితే ఉండడం జరిగింది. సో వాటిని కూడా పోలీసులు ఫ్రీజ్ చేసేశారు. అండ్ తన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్యతోని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు అనే విషయం పట్ల కూడా కొన్ని నిజాలు కూడా బయటకు వచ్చాయి. సో ఇదంతా కూడా తన పర్సనల్ విషయం పక్కన పెడితే ఈ యొక్క వెబ్సైట్ని రన్ చేయడం అనేది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీస్తున్నప్పుడు దాని వెనకాల కొన్ని వందల మంది పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరికీ లైఫ్ ఇస్తుంది ఒక్క సినిమా, కొన్ని వందల కోట్లు నష్టం వస్తుంది ఈ విధంగా సినిమాల్ని పైరసీ ద్వారా విడుదల చేయడం వల్ల. సో మరి ఈ విషయాన్ని వాళ్ళు గమనించకుండా సాధారణ ప్రజల కోసం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, అంటే అందరూ కూడా సినిమా థియేటర్కే వెళ్ళి చూడాలి అంటే వాళ్ళు కూడా చూడలేరు. సో ఫోన్లో నెట్ ద్వారానే ఈ సినిమాని ఐబొమ్మ నుంచి చూడడం, సో ఇలా చాలామంది కూడా అలవాటు పడిపోయారు. సో ఇక మీదట మరి ఇది రన్ అవుతుందా? ప్రజెంట్ తాత్కాలికంగా అయితే దాన్ని క్లోజ్ చేశారు. మరి తాత్కాలికమైన పర్మనెంట్గా క్లోజ్ చేస్తారనే విషయం మాత్రం మండే రోజు తెలుస్తుంది. మండే రోజు ఈ యొక్క పర్సన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి పోలీసులు ఏం అడుగుతారు, తనేం చెప్తారనే విషయం పట్ల చాలామంది సినిమా ప్రేమికులు అయితే ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మరి మండే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే, తను ఏం చెప్తాడు ఏంటి అని.